ఇక క్యుములోనింబస్ మేఘాల ప్రవాహంతో తెలంగాణలో వర్షాలు పడుతున్నాయి. అండ్ ఈ రోజు రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో మోస్తరు వర్షాలు పడతాయంటోంది హైదరాబాద్ వాతావరణ విభాగం. ప్రస్తుతం కురుస్తున్న వాన కారణంగా టెంపరేచర్స్ మరింత తగ్గే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. అయితే మళ్ళీ 20వ తేదీ నుంచి ఎండల తీవ్రత ఎప్పట్లాగే ఉంటుందని చెబుతున్నారు. సో మరిన్ని వివరాల్ని హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుంచి మా కరెస్పాండెంట్ శ్రవణ్ రిపోర్ట్ చేస్తారు. శ్రవణ్, ఎండలు ఎక్కువగా ఉన్నాయని ప్రజలు అనుకుంటున్న టైంలో ఒకసారిగా వాతావరణం చల్లబడింది. ఏంటి వర్షాలు ఏంటి? మనకి సమ్మర్ పీరియడ్ మార్చ్ ఏప్రిల్ మే నెలల్లో వీటిని ప్రీ మాన్సూన్ షవర్స్ అంటాం. ఇది రెగ్యులర్ ఫీచరే. ఇది ఏంటంటే మనకి ఒక 10-15 రోజులు ఇలా టెంపరేచర్లు గ్రాడ్యువల్గా పెరుగుతున్నప్పుడు ఈ టెంపరేచర్స్ వివిధ ప్రాంతాల మధ్య ఉన్న టెంపరేచర్స్ డిఫరెన్సెస్ వల్ల మనకి ఉపరితల వాతావరణంలో సైక్లోనిక్ సర్క్యులేషన్స్, ట్రఫ్స్, ద్రోణిలు ఇట్లా ఏర్పడతాయి. వీటి వల్ల ఏమవుతుందంటే మనకి తూర్పున బంగాళాఖాతం, ఇటు పశ్చిమాన అరేబియన్ సముద్ర ప్రాంతం నుంచి తేమగాలులు అనేవి మెయిన్ ల్యాండ్ మీదకి ప్రవేశిస్తాయి. ఈ వేడిగా ఉన్న భూభాగం మీదకి తేమగాలులు ప్రవేశించినప్పుడు కింద నుంచి పైకి పోయే వేడిగాలులతో పాటు ఈ తేమగాలులు కూడా పైకి పోయి మనకి క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి ముఖ్యంగా మధ్యాహ్నం తర్వాత సాయంత్రం రాత్రి సమయాల్లో ఇలా ఉరుములు మెరుపులు ఈదురుగాలతో కూడిన క్యుములోనింబస్ మేఘాల వల్ల పడే వర్షాలు పడుతుంటాయి. అయితే ఈ క్యుములోనింబస్ మేఘాల తీవ్రత ఆ ప్రాంతంలో ఉన్న హీట్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మనకి ఇప్పుడు ప్రస్తుతం మనం 36 నుంచి 38 డిగ్రీల ప్రాంతంలో ఉన్నాం కాబట్టి ఒక మోడరేట్గా థండర్ స్టార్మ్స్ ఉంటాయి. సో ప్రస్తుతం మనకి మోడరేట్ రెయిన్ వరకు అవకాశం ఉంది. సో వివిధ జిల్లాల్లో మనకి నిన్నటి నుంచి ఈ ఫినామినా స్టార్ట్ అయింది. నిన్న సుమారు 8 నుంచి 10 జిల్లాల్లో ఈ ఉరుములు మెరుపుల జల్లులు చూసాము. అప్ టు 3 సెంటీమీటర్స్ వరకు నిన్న రెయిన్ఫాల్ పడింది వివిధ ప్రాంతాల్లో. మన సిటీ ప్రాంతంలో కూడా కొద్దిగా జల్లులు పడినాయి. రేపు ఎల్లుండి మరింత విస్తృతంగా ఇంచుమించు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ కొద్దిపాటి ఉరుములు మెరుపులు జల్లులు పడే అవకాశం ఉంది. కొద్ది చోట్ల ఇవి భారీగా ఏర్పడిన చోట మనకి మోడరేట్ రెయిన్ అప్ టు 7 సెంటీమీటర్స్ ప్లస్ ఈదురుగాలుల వేగం కూడా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉంది. 1-2 చోట్ల వడగళ్ళు పడే అవకాశం కూడా ఎల్లుండి మనకి అవకాశం ఉంది. రాగల 2-3 రోజుల్లో ఈ టెంపరేచర్లు మరొక 2 నుంచి 4 డిగ్రీలు తగ్గే అవకాశం ఉంది. తర్వాత మనకి 20వ తారీఖు నుంచి మళ్ళీ గ్రాడ్యువల్గా రైజ్ ఇన్ టెంపరేచర్స్ ఉంటుంది. రేపు ఎల్లుండి దీని తీవ్రత కొంచెం ఎక్కువగా ఉండొచ్చు. ఎల్లుండి వడగండ్ల వాన పడే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఉన్న ఉష్ణోగ్రత కంటే 2-3 డిగ్రీలు తక్కువగా ఉండే అవకాశం ఉంది. 20వ తారీఖు నుంచి మళ్ళీ ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో శ్రవణ్, TV9.